మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో ఎంతో ఆసక్తితో ఈ మా కార్యక్రమాలు వీక్షించేటువంటి మీలో ప్రతి వారికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని లేఖనానుసారంగా నేర్చుకోవడానికి తండ్రైన దేవుడు కృప చూపించినందుకు దేవునికి, అలాగే మీలో ప్రతి వారికి కూడా మా హృదయపూర్వకమైన స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాం. సంఘం అన్నప్పటికీ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు తండ్రి అయినటువంటి దేవుని తమ తండ్రిగా స్వీకరించి తమ పాపాలని కడిగి వేసుకుని పరిశుద్ధులుగా తీర్చబడడానికి ముందుకొచ్చినటువంటి వారు. సంఘం అన్నప్పటికీ దేవుని యొక్క అనాదిలో దేవుని యొక్క నిర్ణయం సంఘం, దేవుని యొక్క ఏర్పాటు సంఘం, అది ప్రత్యేకమైంది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. కాబట్టి గ్రంథంలో మనకు తెలియపరిచినటువంటి రూపురేఖలు కలిగినటువంటి స్థానిక సంఘంలో మనం సభ్యులుగా కొనసాగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకపోయినట్లయితే శాశ్వతమైన నిత్యత్వాన్ని కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 26-27 వచనాల్లో, క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. క్రీస్తు యేసునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అని రాయబడింది. క్రీస్తు యేసునందు బాప్తీసం పొందిన మీరందరూ ఎలాంటి భేదాలు లేకుండా, భేదాలు లేనటువంటి సమాజం సంఘము అనంటే, భేదరహితమైనటువంటి సమాజం, ఎలాంటి తారతమ్యాలు లేనటువంటి ఏక సమాజం సంఘము అన్నప్పుడు. పాత నిబంధన గ్రంథం నుండి కూడా యూదులు అన్యులు అనేటువంటి వ్యత్యాసం ప్రతి వారిలో జీర్ణించుకుపోయింది. కాబట్టి అన్యులైనటువంటి వారితో సాంగత్యం చేయడం కానీ, కనీసం వారిని ముట్టడం కానీ యూదునికి ధర్మం కాదు అన్నట్లుగా వ్యవహరించారు. అదే ప్రకారంగా సమరయులతో యూదులు సాంగత్యం చేయరు. కాబట్టి అటు సమరయులతోనూ సాంగత్యం చేయరు, ఇటు అన్యులతోనూ సాంగత్యం చేయరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేటప్పటికి అపవాది మనుషుల మధ్యన అనేక రకాలైనటువంటి భేదాభిప్రాయాలు పుట్టించాడు. ధనికులు, పేదవారు, సంపన్నులు, సామాన్యులు, యూదులు, అన్యులు, సమరయులు. కాబట్టి ఇలాగా అనేక రకాలైనటువంటి భేదాభిప్రాయాలతో సతమతమవుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఉద్దేశించాడు తన రాజ్యంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేని ఏక సమాజం కావాలి. యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లింగభేదం కూడా లేదు. క్రీస్తు యేసు మీరందరూ ఏకముగా ఉన్నారు. అందరూ ఒకటే. క్రీస్తు ప్రభు శిరస్సు అయితే సంఘము ఆయన శరీరం. మర్చిపోవద్దు, సంఘము అని అంటే భేదరహిత సమాజము లేదా భేదరహితమైన గుంపే సంఘం. వారి మధ్యన ఎలాంటి భేదాలు ఉండవు. కుల భేదం ఉండదు, ధనిక పేద తారతమ్యాలు ఉండవు, స్త్రీ పురుష లింగభేదం ఉండదు, అలాగే విధవరాలని చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి ఉండదు. బంగారపు వస్త్రాలు, బంగారపు ఉంగరాలు పెట్టుకుని ప్రశస్త వస్త్రాలు ధరించుకోవడం దరిద్రులైనటువంటి వారి మధ్యన తారతమ్యాలు ఉండవు. కాబట్టి సున్నతి పొందినవాడు, సున్నతి పొందనివాడు అనేటువంటి వ్యత్యాసాలు కూడా ఉండవు. సంఘము అన్నప్పటికీ క్రొత్త నిబంధన సంఘం అయితే, క్రీస్తు సంఘం అయితే ఎలాంటి భేదాభిప్రాయాలు లేని సమూహం లేదా గుంపు. మర్చిపోవద్దు, బైబిల్ గ్రంథం మనకి ఈ ప్రకారంగా పేర్కొనబడింది. రోమిలికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, రోమిలికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 11-12 వచనాల్లో, నోటితో ఒప్పుకుంటే రక్షణ కలుగుద్ది అన్నాడు. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడలా కృప చూపుటకు
ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఏలయనగా ప్రభువును బట్టి, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించేవారు పంపబడని ఎడల వారు ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన ప్రతి వాటిని గూర్చిన సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఒకే సువార్త ఒకే దేవుని దగ్గరికి నడిపిస్తూ ఉంది. ఆ దేవునితో సమాధాన పడేటువంటి పాపులైనటువంటి వారందరూ కూడా పరిశుద్ధపరచబడితే వారు పరిశుద్ధులుగా ఏకంగా సమకూర్చబడి ముందు కొనసాగడం కొరకు దేవుడు చేసినటువంటి ప్రత్యేకమైన ఏర్పాటు సంఘము. కాబట్టి అక్కడ యూదుడని కానీ గ్రీసు దేశస్తుడనేటువంటి కానీ భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు. ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, సంఘం ఒక్కటే, నిరీక్షణ ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిసం కూడా ఒకటే. కాబట్టి ఒక్క శరీరంలోనికి వచ్చినటువంటి వారి మధ్యన తారతమ్యాలు లేవు, హెచ్చు తగ్గులు లేవు, భేదాభిప్రాయాలు లేవు. సంఘము అంటే ఎలాంటి తారతమ్యాలు లేకుండా, ఎలాంటి భేదాభిప్రాయాలు లేని గుంపు సంఘం. మర్చిపోవద్దు, బైబిల్ గ్రంథం మనకి ఈ ప్రకారంగా తెలియజేసింది. కొలస్సీలకు రాసిన పత్రిక 3:11 అపోస్తులుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3:11 ఈ ప్రకారంగా రాస్తూ ఉన్నాడు. 9 నుండి ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిచయించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు. ఇట్టివారిలో, నవీన స్వభావము ధరించుకున్న వారిలో, ఇట్టివారిలో గ్రీసు దేహస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవటని భేదము లేదు, పరదేశి అని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. ఆయనే సర్వం, అందరిలో ఉన్నవాడు ఆయనే. అయితే అపవాది భేదాభిప్రాయాలు పుట్టించి మనుషుల్ని చీలికి పేలికలుగా విడదీశాడు. మనుషుల మధ్యన ఎన్ని రకాల వైరుధ్యాన్ని పెట్టగలిగితే అన్ని రకాల విభేదాలను పెట్టి మనుషులు ఒకరినొకరు విభేదించుకునేటట్లుగా మీరు వేరు, మేము వేరు, మీ కులం వేరు, మా కులం వేరు, మీ భాష వేరు, మా భాష వేరు, మీ దేశం వేరు, మా దేశం వేరు, మీ గ్రామం వేరు, మా గ్రామం వేరు, మీ అలవాట్లు వేరు, మా అలవాట్లు వేరు అనేటట్లుగా మనుషులు విడిపోయారు. దాసులుగా, స్వతంత్రులుగా, యజమానులుగా, బానిసులుగా, అదే ప్రకారంగా సంపన్నులు, సామాన్యులు, దరిద్రులు, మనుషులు ఇలా విడిపోయి ఉంటే దేవుడు తన ప్రభు అయిన తన కుమారుడైన క్రీస్తు వారి ద్వారా సత్య సంబంధమైన స్వార్థను మనకు అనుగ్రహించి ఇప్పటి వరకు ఏవైతే భేదాభిప్రాయాలు ఉన్నాయో ఇలాంటి ఏ భేదాభిప్రాయము లేని సమాజం ఏర్పడాలని కోరుకున్నాడు. ఎలాంటి భేదాభిప్రాయం లేని సమాజం కావాలి ఆయనకి. కాబట్టి అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం మనం చూసినప్పుడు అన్యుడైనటువంటి కొర్నేలి తన స్నేహితుల పరివారం, తన కుటుంబం వారి అందరితో కలిసి దేవుని యొక్క వాక్యం వినగోరి అపోస్తలుడైనటువంటి పేతురుని ఆహ్వానించినప్పుడు ఆయన ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 27-28 అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండటం చూచాడు పేతురు. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటేనను అట్టి వారిని ముట్టుకొనుటేనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడు కాడని, ఏ మనుషుడు నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను ఎందుకు పిలిపించారో చెప్పండి, నేను మీకు చెప్తానన్నాడు. వాక్యం ప్రకటించాడు. వాక్యం విన్న తర్వాత వారు ఆ మాటల వల్ల రక్షణ పొందినటువంటి వారు. కాబట్టి సంఘము అన్నప్పటికీ భేదరహిత సమాజం సంఘం అంటే. ఎలాంటి తారతమ్యాలు హెచ్చు తగ్గులు లేనటువంటి సమాజం సంఘము అంటే.
కాబట్టి గలతీలకు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు అన్యజనులకు అపోస్తలుడుగా తండ్రి అయినటువంటి దేవుడు పౌలు గారిని నియమిస్తే యూదులకు అపోస్తలుడుగా పేతురుని నియమించాడు ఆయన. అయితే వీరిద్దరూ కలుసుకున్నటువంటి సందర్భంలో గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుండి మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. 7 నుంచి 9 వచనాల్లో, అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై స్వార్థ పేతురుకి ఎలాగూ అప్పగింపబడినో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అనగా పౌలుకు అప్పగింపబడిన వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురుకు సామర్థ్యము కలిగజేసిన వాడే, అన్యజనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యము కలుగజేసిన వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా నియమించి ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును, పౌలుకి బర్నబాకి, నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి అన్నాడు మాట. ఒకరికొకరు షేక్ హ్యాండ్ తీసుకున్నారు. దేనికి ఇది సూచన? మేము మీతో పాలివారం. అన్యజనులకు అపోస్తలుడిగా ఉండడానికి అపోస్తలుడైనటువంటి పౌలుకి దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చాడు. అంతకంటే ముందు పేతురుకి సామర్థ్యాన్ని ఇచ్చాడు తండ్రి అయినటువంటి దేవుడు. కాబట్టి ఇద్దరు వేరువేరు కాదు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఒకే రక్తం వలన ఒకే సంఘంలో మనం చేర్చబడ్డాం. అయితే కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక మనం చూసినప్పుడు అక్కడ వారి మధ్యన కలహాలు ఏర్పడుతున్నాయి, భేదాభిప్రాయాలు వచ్చినాయి. వ్యక్తిని బట్టి వారు అతిశయించేటువంటి ప్రమాదం ఏర్పడింది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాము. ఏకభావం ఉండాలి, ఏక తాత్పర్యం ఉండాలి. కక్షలు లేక ఏక మనస్సుతో ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాము. కారణం ఏంటంటే క్రీస్తు ప్రభుతో సమాధానపరచబడినటువంటి ప్రతి వారు కూడా సమాధానపరచుటకు దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్ముని వలన ఐక్యతను సాధించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాల్లో, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. కారణం ఏంటంటే శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారం మీ పిలుపు విషయమే ఒక్కటే నిరీక్షణ యందు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. కాబట్టి సమాధానం అనేటువంటి ఈ బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారే, ఒకే దేవుడు, ఒకే ప్రభు, ఒకే విశ్వాసం, ఒకే సువార్త, ఒకే రక్తం వలన సంఘంలోనికి ప్రవేశించినటువంటి వారిలో నీవు ఆ కులం, నేను ఈ కులం, నువ్వు అది, నేను ఇది అనేటువంటి భేదాభిప్రాయాలు లేవు. ఇంకా భేదాభిప్రాయాలు లేవు. యూదుడు దాసుడు అనే భేదాభిప్రాయం లేదు, గృహదేశుడు స్వతంత్రుడు అనే భేదాభిప్రాయం లేదు, ధనిక పేద అనేటువంటి భేదాభిప్రాయం లేదు ఇక మీదట. కాబట్టి మర్చిపోవద్దు, సంఘము అంటే ఎలాంటి భేదాభిప్రాయాలు లేని గుంపు సంఘం. నీవు ఉన్నటువంటి స్థానిక సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉంది? యూదులు గ్రీసు దేశస్తులు అనేటువంటి భేదం ఉండకపోవచ్చేమో కానీ కుల సంబంధమైనటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయా? ధనిక పేద తారతమ్యాలు ఉన్నాయా? మర్చిపోవద్దు, కులం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కులంతో పనే ఉంది. కాబట్టి మేము పలానా కులానికి చెందిన వారం,
ఇదిగో స్థానిక సంఘంలో ఉన్నవాళ్ళు పలానా వారు పలానా కులం, పలానా వారు పలానా కులం, పలానా వారు పలానా కులం, ఇదిగో ఈ కులం అంతా కలిసి ఉంటారు, వీళ్ళంతా కలిసి ఉంటారు, సమస్య వచ్చినప్పుడు 2 గ్రూపులు అవుతాయి, 3 గ్రూపులు అవుతాయి, 4 గ్రూపులు అవుతాయి అనుకుంటే భేదరహితమైనటువంటి సమాజ స్థాపన దేవుని యొక్క అనాది సంకల్పంలో ఉన్నటువంటి ఏర్పాటు. క్రీస్తు యేసునందు భేదరహితమైనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు ఆయన. జాతి భేదం కానీ, భాషాపరమైన భేదం కానీ, కుల భేదం కానీ, వర్గ భేదాలు కానీ, ధనిక తారతమ్య భేదాలు కానీ, లేకపోతే పక్షపాతం కానీ ఉండకూడదని కోరుకున్నాడు. ధర్మశాస్త్రంలో అయితే ఆజ్ఞాపించాడు దాన్ని. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 11వ వచనంలో భేదలు ఉంటారు, ఉండక మానరన్నాడు. అయితే మీరు వారిని కరుణించాలే కానీ పక్షపాతం చూపించొద్దు అన్నాడు. కాబట్టి ధనికుల పక్షాన్ని నుండి పేదవారికి అన్యాయం చేయొద్దు అన్నాడు లేవీకాండం 19వ అధ్యాయంలో. ధర్మశాస్త్రంలో దాన్ని ఆజ్ఞాపించాడు. క్రొత్త నిబంధనలో దేవుడు క్రీస్తు యేసునందు చేసినటువంటి నూతన సృష్టిలో భేదరహితమైనటువంటి సమాజానికి దేవుడు ప్రాముఖ్యత ఇస్తా ఉన్నాడు. సంఘము అంటే ఎలాంటి భేదాభిప్రాయాలు లేనటువంటి సమాజం అయి ఉండాలి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో యెరూషలేములో ఏర్పడినటువంటి సంఘములో భేదాభిప్రాయాలు ఆరంభమైనట్లుగా మనం గమనించగలం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము ప్రారంభం నుండి ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచూ ఉన్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచురని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణగసాగిరి. సమాజంలో బాప్తిసం పొందినటువంటి వారు రక్షించబడుతూ ఉంటే, సంఘంలో చేర్చబడుతూ ఉంటే, ఏకంగా ఏకాభిప్రాయం తారతమ్యాలు లేకుండా సమిష్టిగా ఉండవలసినటువంటి వారు, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేందుకు శ్రద్ధ కలిగి ఉండాల్సినటువంటి వారు పేదవారిని అదే ప్రకారంగా భర్తలు లేనటువంటి వారిని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సణుక్కుంటా ఉన్నారు. భాషాపరమైనటువంటి భేదం వచ్చింది. అదే ప్రకారంగా విధవరాలు సామాన్యులైనటువంటి భేదాభిప్రాయం వచ్చింది. విధవరాలు భర్త కోల్పోయినటువంటి బిడ్డ, భర్త కోల్పోయినటువంటి వారిని చులకనగా లేకపోతే హేళనగా తక్కువ చూపుతో చిన్న చూపుతో చూసే ప్రమాదం ఉంది సమాజంలో. కానీ క్రీస్తు యేసునందు ఒకే శరీరంలో వచ్చినటువంటి వారు సంఘములో, నూతన నిబంధన సంఘంలో, క్రీస్తు సంఘములో ఎలాంటి తారతమ్యాన్ని చూపించకూడదు, ఎలాంటి వ్యత్యాసాన్ని చూపించకూడదు, ఎలాంటి భేదాన్ని నువ్వు చూపించకూడదు. భేదాభిప్రాయాన్ని చూపించటం అనేది అంత సీరియస్ ఇష్యూ కాదనుకోవద్దు. భేదాభిప్రాయాన్ని చూపించటం అనేది నీ నిత్యత్వానికి అది ప్రమాదకరమైంది. నిత్యత్వానికి అది ప్రమాదకరమైనటువంటిది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 21వ వచనంలో ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఇట్టి వారిని చేయువారు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. ఏ కార్యాలు? శరీర సంబంధమైన కార్యాలు. 19వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ ప్రకారంగా మనకు రాయబడింది. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుండి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు మర్చిపోకండి. భేదాభిప్రాయాలు, కక్షలు, విమతాలు, ద్వేషాలు. కాబట్టి ఎప్పుడైతే జాతి వైరుధ్యం ఏర్పడుతుందో మనుషుల మధ్యన ఇది ఏర్పడుతూ ఉంది. కక్షలు ఏర్పడుతూ ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఏర్పడుతూ ఉన్నాయి, స్వార్థాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ భేదాభిప్రాయాలు ఎన్ని ఏర్పడినప్పుడు అట్టివారు దేవుని రాజ్యానికి వారసులు కారు అన్నాడు. దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులు కారంట.
అయితే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం మనం చూసినప్పుడు మీలో కక్షలు ఉన్నాయి అన్నాడు. ఏకతాత్పర్యం, ఏక మనసు లేదు, ఏకభావంతో మీరు మాట్లాడుకోవటం లేదు. కారణం ఏంటి? నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపుల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకొనిచున్నారని నా తాత్పర్యం. మనుషులు డివైడ్ అయిపోయారు, విభజించబడ్డారు. మనుషులు కలహాలు పెట్టుకుంటూ ఉన్నారు. మీలో కలహములు కలవని దేన్ని బట్టి? వ్యక్తులను బట్టి కలహాలు వచ్చినాయి, ఫేవరిజం బట్టి కలహాలు వచ్చినాయి. నేను పలానా ఆయనకి సంబంధించిన వాడిని. మీ నాయకుడు గొప్పోడా, మా నాయకుడు గొప్పోడా, మీ కులం గొప్పదా, మా కులం గొప్పదా, మీ సంఖ్య గొప్పదా, మా సంఖ్య గొప్పదా? కాబట్టి ఇలాంటి భేదాభిప్రాయాలు ఏర్పడిన తర్వాత మర్చిపోకండి, నువ్వు నిత్యత్వానికి ప్రయాణం చేసేటువంటి వ్యక్తివేనా? దేవుడు అనాదిలో ఏర్పరిచినటువంటి సంఘం యొక్క రూపురేఖలో నువ్వు ఉన్నటువంటి వాడివేనా? నువ్వు ఉన్నటువంటి స్థానిక సంఘం, ఏ స్థానిక సంఘంలో అయితే నువ్వు సభ్యుడిగా కొనసాగుతున్నావో అది క్రొత్త నిబంధన సంఘం, అది క్రీస్తు సంఘం అని నువ్వు అంటూ ఉంటే దేన్ని బట్టి ఏకాభిప్రాయం ఉందా? ఎలాంటి భేదాభిప్రాయాలు లేని సమాజమేనా అది? కాబట్టి మర్చిపోవద్దు, మీలో కక్షలు ఉన్నాయి. క్లోయే ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చింది. మీలో ఒకడు నేను కేఫా వాడిని అన్నాడు, మరి ఒకడు నేను పౌలు వాడిని, నేను అపుల్లో వాడిను, నేను క్రీస్తు వాడని చెప్పుకొనిచున్నారు. క్రీస్తు విభజింపబడ్డా? పౌలు మీ కొరకు సిలువేయబడ్డా? కాబట్టి ఏ నామాన్ని మీరు బాప్తిసం పొందారు? మర్చిపోవద్దు, భేదరహితమైనటువంటి సమాజాన్ని కోరుతా ఉన్నాడు ఆయన. భేదాభిప్రాయాలు ఉండకూడదు, ఏ రకమైనటువంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు. ధనిక పేద తారతమ్యం కానీ, విధవరాండ్రు సామాన్యులు అనేటువంటి భేదాభిప్రాయం కానీ, చిన్న చూపు పెద్ద చూపు అనేటువంటి భేదాభిప్రాయం కానీ, లేకపోతే గ్రీకు భాష ఎబ్రీ భాష అనేటువంటి భేదాభిప్రాయం కానీ, సొంతూరు పొరుగురు అనేటువంటి భేదాభిప్రాయం కానీ, స్వదేశీయుడు విదేశీయుడు అనేటువంటి భేదాభిప్రాయం కానీ, స్త్రీ పురుషుడు అనేటువంటి భేదాభిప్రాయం కానీ, కులభేదం కానీ, ఏ భేదము ఉండకూడదు. అలాంటి భేదాభిప్రాయాలు లేకుండా, అరమరికలు లేకుండా ఉండేటువంటి వారి యొక్క గుంపు లేదా సమాజం, ఇదే దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘం. కాబట్టి మర్చిపోవద్దు, యాకోబు రాసినటువంటి పత్రికను మీరు చూసినప్పుడు 2వ అధ్యాయంలో, యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం ప్రారంభం నుండి, నా సహోదరులారా, మహిమా స్వరూపయోగు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. ఏలయనగా బంగారపు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడలా, లోపలికి వచ్చారు, 2 వచ్చారు. ఒకడు బంగారపు ఉంగరం పెట్టుకుని ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకున్నాడు, మరి ఒకడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి, వాడికి ఎందుకు సన్మానం చేయాలనిపించింది? భేదాభిప్రాయం ఉంది నీ మనసులో. ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవు ఇక్కడ నిలువము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువ కూర్చుండమని చెప్పిన ఎడలా మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారుగురు కారా? మీ మనస్సుల్లోనే భేదాభిప్రాయాలు ఉన్నాయి. మర్చిపోవద్దు, సంఘం దేవుడు కోరుకున్న సంఘం అయితే, క్రీస్తు సంఘం అయితే, నూతన నిబంధన సంఘం అయితే భేదాభిప్రాయాలు లేని గుంపు. ఏ భేదం ఉండకూడదు. ఇంకా అక్కడ ఏ భేదం ఉండకూడదు. ఉద్యోగులు నిరుద్యోగులు, ధనవంతులు పేదవారు, ఉన్నత కులం సామాన్య కులం, ఏ భేదం లేని పరిస్థితుల్లో కుటుంబంగా జీవిస్తే నిత్యత్వానికి ప్రయాణం చేసేటువంటి సంఘంగా వర్ధిల్లుతుంది. కాబట్టి మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేయవారగుదురు కారా? నా ప్రియ సహోదరులారా ఆలకించుడి.
ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసముందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? నిన్ను ఏర్పరిచిన వాడినే వాడిని కూడా ఏర్పరిచాడు. ఏంటి భేదాభిప్రాయం? నిన్ను రక్షించిన వాడే వాడిని రక్షించాడు. నీకు తండ్రి అయిన వాడే వానికి తండ్రి, నీకు ప్రభు అయిన వాడే వానికి ప్రభు. కాబట్టి నువ్వెందుకు భేదాభిప్రాయాలు పెట్టుకుంటావు? భేదాభిప్రాయాలు పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి మర్చిపోవద్దు, తండ్రి అయినటువంటి దేవుడు భేదాభిప్రాయాలు లేనటువంటి సమాజాన్ని కోరుతా ఉన్నాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఏర్పడబోయేటువంటి రాజ్యాన్ని గూర్చినటువంటి సంగతుల గురించి మాట్లాడుతూ యెషయా గ్రంథము 11వ అధ్యాయము ప్రారంభం నుండి యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన గురించి మాట్లాడుతూ 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అన్నాడు. ఇంకా మనం కిందకి వెళ్ళిపోతే అతడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నడుమునకు నీతియు అతని తొంట్లకు సత్యమను నడికొట్టుగా ఉండును. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును. తోడేలు గొర్రెపిల్ల ఒకటి సాధు జంతువు, మరొకటి క్రూర జంతువు, కానీ అక్కడ జాతి వైరుధ్యం లేదు. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, నివాసము చేయును. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. చిరుతపులి కాబట్టి అది క్రూర జంతువు, మేకపిల్ల సాధు జంతువు. కానీ ఇక్కడ వ్యత్యాసం లేదు ఆయన రాజ్యంలో. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా, దూడ కొదమసింహం పెంచబడినటువంటి కోడే కూడుకొనగా బాలుడు వాటిని తోలుతూ ఉన్నాడు. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. అయినా ఎలాంటి భేదాభిప్రాయాలు రా. కాబట్టి ఒకదాన్ని ఒకటి కరుచుకోవడం కానీ, భక్షించుకోవడం కానీ, ఒకరి మీద ఒకరు అరుచుకోవడం కానీ, గొడవలు పెట్టుకోవడం కానీ, కలహాలు కానీ, విమతములు కానీ, విభేదాలు కానీ రా. మర్చిపోవద్దు, సంఘము అని అంటే దేవుడు తాను ఏర్పాటు చేసి అనాదిలోనే నిర్ణయించాడు సంఘాన్ని. భేదరహితమైనటువంటి గుంపు సంఘం, తారతమ్యాలు లేని మనుషుల యొక్క సమూహం సంఘం, రక్షించబడ్డారు. కాబట్టి నీకు బ్యాక్గ్రౌండ్లో కులం ఉండొచ్చు, నీకు ఒక జాతీయత ఉండొచ్చు, నువ్వు మార్పు పొందకముందు నువ్వు సంథింగ్ అయి ఉండొచ్చు, కానీ నౌ బట్ యు ఆర్ నథింగ్ అనే విషయాన్ని గుర్తించాలి. క్రీస్తు యేసునందు నువ్వు నథింగ్. ఎవడైనా తాను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడిని తలంచుకుని ఎడలా. కాబట్టి వాడు ఏమి ఎరిగినటువంటి వాడు కాడు. నువ్వు వట్టివాడివే, ఎన్నికైనటువంటి వాడివి, దేవుని చేత ఎన్నికైనటువంటి వాడివి. నువ్వు అతిశయించడానికి వీల్లేదు. దేవుడు తన విశేషమైన కనికరం చొప్పున నిన్ను ప్రేమించాడు, ఆయన ఆదరించాడు, తన స్వార్థ వలన నిన్ను రక్షించాడు, పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధులుగా జీవితాన్ని కొనసాగించమని కోరుతా ఉన్నాడు. ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి మనసుతో? భేదాభిప్రాయాలు పెట్టుకునే మనసుతో కాదు, భేదాభిప్రాయాలు తీసేసేయి మనసులో నుండి. కాబట్టి దేవుడు కోరుకున్నటువంటి సంఘం అనగా ఏమిటి అన్నప్పుడు భేదరహిత సమాజమే సంఘము, హెచ్చు తగ్గులు లేని గుంపే సంఘము. తాము రక్షించబడి రక్షణను కొనసాగిస్తూ పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా కొనసాగుతూ దేవుని యొక్క పరిశుద్ధతను గౌరవించేటువంటి వారే సంఘము. కక్షలు లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకునేందు శ్రద్ధ కలిగినటువంటి వారు సంఘము. దేవుని చిత్తమైతే మరిన్ని సంగతులు నేర్చుకోవడానికి ఆయత్తపడాలని మీలో ప్రతి వారిని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఇంతటితో సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. మీలో ప్రతి వారికి మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా నాయన, మాకు అనుగ్రహించినటువంటి కృప కొరకై నీ కృతజ్ఞతలు. ఎలాంటి భేదాభిప్రాయాలు పెట్టుకోకుండా, మనసులో అనేక భేదాభిప్రాయాలతో మనుషులు సతమతమవుతూ ఉన్నప్పుడు నీ స్వార్థ ఉభయులను ఏకం చేసింది, అన్యులను యూదులను ఏకం చేసింది.
వారిద్దరినీ క్రీస్తునందు ఒక నూతన పురుషునిగా సృష్టించింది. నాయన, నీ యొక్క మహాకృపను బట్టి భేదరహితమైనటువంటి సమాజాన్ని మీరు కోరుతూ ఉన్నప్పుడు కక్షలు లేక, భేదాభిప్రాయాలు లేక, కలహాలు లేకుండా ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందుకు శ్రద్ధ కలిగిన వారిగా బ్రతకగలిగే భాగ్యాన్ని దయచేయగలరండి. ఈ ప్రార్థనని ప్రియకుమారుడైన క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.